హాల్లోని భర్త రమణారెడ్డి దగ్గరికి వచ్చి అతనితో సూర్యకాంతం ఇలా అంది. ఏమయ్యా, మల్లేశానికి ఫోన్ చేశావా? వాడి కోడల్ని పిల్లల్ని తీసుకుని పట్నానికి వెళ్లి 3 నెలలయ్యింది. ఇదిగో అదిగో అంటున్నాడు తప్ప రావడం కనబడ్డం లేదు. కాస్త గట్టిగా మాట్లాడకపోయారా? కాస్త గట్టిగా కాదు, ఎక్కువ గట్టిగానే మాట్లాడాను కాంతం. కోర్టులో లాయర్ బల్లగుద్ది వాదించినంత గట్టిగా ఫోన్లో మాట్లాడాను. ఏమన్నాడు? మనల్ని తీసుకువెళ్లడానికి ఎప్పుడు వస్తానన్నాడు? అందుకు ఇంకా కొంత టైం పడుతుంది నాన్న అన్నాడు. నాన్న అని ఫోన్లో సువర్ణ దీర్ఘసంధి లాగగానే తమరిక్కడ పొంగిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయి ఉంటారు, అంతేనా? అనగానే రమణారెడ్డి చిరాగ్గా ఇలా అన్నాడు. అబ్బా, పూర్తిగా వినకుండా నా మీద విరిచిపడతావేంటి కాంతం? ఇంకా ఉందా తమరు చెప్పవలసిన కదా? వాడు నాకు ఫోన్లో చెప్పిందే నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు చాలా చిన్నదట. వాళ్ళిద్దరు ముగుడు పిల్లలకే ఇరుకిరుగ్గా ఉంటుందట. పెద్ద ఇల్లు వెతుకుతున్నాను నాన్న, త్వరగానే వచ్చి మిమ్మల్ని అమ్మని తీసుకెళ్తాను అన్నాడు. పెద్ద ఇల్లు ఎప్పుడు దొరుకుతుందంట? నాకు శ్రాద్ధం పెట్టినప్పుడే. అవేం మాటలండి? లేకపోతే నువ్వు అనేదేంటి? నేనేమైనా జ్యోతిష్యున్నా ఎప్పుడు దొరుకుతుందో చెప్పడానికి? పట్నం ఇల్లు దొరకడం అంటే అంత సులువు అనుకున్నావా? రోజు పని కట్టుకొని వీడైనా తిరగాలి, లేదా ఇళ్ల బ్రోకర్ని ఎవరినైనా పట్టుకోవాలి. దొరికిన ఇల్లు నీ కొడుకు కోడలికి నచ్చాలి. ఇంత తతంగా ఉంది ఇంటి వెనక. ఎప్పుడు దొరుకుతుందంటే నేనేం చెప్పగలను? 3 నెలలైనా పట్టొచ్చు, 6 నెలలైనా పట్టొచ్చు. పోనీ వాళ్లనైనా ఒకసారి వచ్చి వెళ్ళమనకపోయారా? పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. నాన్నమ్మ అంటూ నా చుట్టూ తిరిగే వాళ్ళిద్దరును. వాళ్ళని చూడాలనుందయ్యా, ఒకసారి రమ్మను. ఆ ముచ్చట కూడా అయ్యింది. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి 3 నెలలుగా అయ్యింది. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందట, సెలవు దొరకడం కష్టం అన్నాడు. పైగా పిల్లల కాన్వెంట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులో పెట్టినవారట. వీలు చూసుకుని సినాద్వారాల పక్కన ఏదైనా సెలవు కలిసి వచ్చినప్పుడు వస్తానన్నాడు. అవునులే, వాళ్ల మీద మనకున్న ప్రేమ మన మీద వాళ్ళకెందుకుంటుంది? చూడుకాంతం, కొంత వయసు వచ్చాక ఈ బంధాలు ఆప్యాయతలన్నీ వదులుకుని రామకృష్ణతో కాలం గడిపేయాలి. ఎక్కువగా వెంపర్లాడకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వాలి. అప్పుడు సూర్యకాంతం ఇలా అంది. నువ్వన్నది నిజమే కాని ఇన్నాళ్లలాగా పనులు చేసుకోలేకపోతున్నానయ్యా. అందరం కలిసుంటే కాసేపు కస్సుబుస్సుమనుకున్నా కోడలు పని నేనో నా పని కోడలో కలిసి చేసుకోవడం వల్ల కష్టం తెలిసేది కాదు. ఇప్పుడు మనిద్దరి కోసం చేసుకోవడానికైనా సరిగ్గా ఓపిక ఉండడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు కాంతం? పోనీ మనమే మల్లేశం దగ్గర వెళ్ళి 4 రోజులు ఉండి వద్దామంటే ఇల్లు సరిపోదంటున్నాడు కదా. తెలిసి కూడా కోరి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడ్డం ఎందుకు? పోనీ మన అమ్మాయి బుజ్జం ఇంటికి వెళ్లి ఒక 10 రోజులుండి వద్దామయ్యా. అనగానే రమణారెడ్డి ఇలా అన్నాడు. నీకేమైనా పిచ్చా వేరే కాంతం? అమ్మాయి ఇంటికి ఏదో చుట్టపు చూపులాగా 1-2 రోజులు అంటే పర్లేదు గాని ఏకంగా 10 రోజులు అంటే బాగుంటుందా? కూతురు మందైనా అల్లుడు మనవాడు కాదు కదా, పద్ధతిగా ఉండదు. 1 నెల 10 రోజులు ఓపి పట్టు, ఇల్లు దొరికితే మల్లేశం వచ్చి తీసుకువెళ్తాడు. మల్లేశం అంతకు ముందు ఉన్న ఊర్లోనే గ్రామీణ బ్యాంకులో పనిచేసేవాడు. 3 నెలల క్రితమే ఊరికి బాగా దూరంగా ఉన్న పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ పట్టణానికి పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి ఊరికి రావడం కష్టం. అందుకని భార్య చంద్రకాంతాన్ని 2 పిల్లల్ని తీసుకుని పట్నానికి మకాం మార్చాడు మల్లేశం. ఎవరో స్నేహితులు చూసిన సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ముందు దిగిపోయాడు. పట్నానికి వచ్చి 3 నెలలైనా పని ఒత్తిడి వలన వేరే ఇల్లు వెతికే సమయం కుదరలేదు మల్లేశానికి. తల్లిదండ్రులను కూడా పట్నం తీసుకువచ్చేయాలని ఉన్నా ఇల్లు సరిపోదనే కారణంతో వారికి సర్ది చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. కాని చంద్రకాంతానికి మాత్రం పట్నానికి వచ్చిన దగ్గర నుండి ప్రాణానికి హాయిగా ఉన్నట్టు అనిపించసాగింది. ఎందుకంటే అత్త సూర్యకాంతంతో చీటికి మాటికి సూటిపోటి మాటలు, గిల్లి కజ్జాలు లేకుండా స్వతంత్ర సామ్రాజ్యానికి మహారాణిలా అనిపించసాగిందా ఆమె. భర్త మల్లేశం పెద్ద ఇల్లు వెతుకుతున్నాడని తెలిసి ఒకరోజు ఇలా అంది. ఏవండి, ఇప్పుడు పెద్ద ఇల్లు వెతకడం ఎందుకు? అవసరమా? అదేంటి చంద్రకాంతం అలా అంటావు? అమ్మ నాన్నని తీసుకురావాలంటే ఈ ఇల్లు సరిపోదు కదా. అందుకే పెద్ద ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళని వదిలేచ్చి 3 నెలలైంది. మీరన్నది నిజమే కాని ఇప్పుడే నా ప్రాణానికి హాయిగా ఉంది. ఊర్లో ఉన్నంతకాలం మీ అమ్మగారు నన్ను ఏదో ఒక రకంగా సాధిస్తూనే ఉండేవారు. మా అమ్మడి మాట కొంచెం కటువుగాని మనసు చాలా మంచిది. మా చెల్లి బుజ్జమ్మ కన్నా నువ్వంటేనే తనకు చాలా ఇష్టం, ప్రేమ. ఈ మాట నాతో చాలాసార్లు చెప్పింది. నా కోడలు చంద్రం బంగారం నాయనా అని. మీరేమీ కవరింగ్లు ఇవ్వద్దు కాని వాళ్ళిక్కడికి వస్తే వాళ్ళ కింద చాకరీ చెయ్యలేక నేను చావాలి. మీకేం, పొద్దున్న లేచి మీ మట్టుకు మీరు ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్లిపోతారు. తర్వాత రోజంతా వాళ్లతో కష్టపడాల్సింది నేనే. అయినా పెద్దిల్లు తీసుకోవాలంటే పట్నంలో కనీసం 15,000 అద్దె కట్టాలి. ఇక మీ అమ్మా నాన్నలకు అయ్యే మందులు మాకులు ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కలిసి తడిపు మోపిడవుతాయి. వాళ్ళని ఊర్లోనే ఉండనివ్వండి. అదేంటి చంద్ర,
అలా అంటావు? వాళ్ళకి రోజు రోజు వయసు పైబడుతుంది గాని తరగడం లేదు కదా. ఈ వయసులో ఏ మంచి చెడ్డ అయినా నేనుగాకెవరు చూస్తారు? వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు. వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత. కొడుగ్గా నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఏం పర్వాలేదు, వాళ్ళని ఊర్లోనే ఉండనివ్వండి. అవసరమైతే వాళ్ళ మంచి చెడ్డలు చూడ్డానికి ఎవరినైనా మనిషిని పెట్టండి. అక్కడ పంట మీద వచ్చే ఆదాయంలో ఎంతో కొంత ఆ కేర్ టేకర్కి ఇవ్వచ్చు. ఏం మాట్లాడుతున్నావు చంద్ర నువ్వు? సొంత మనుషులు మనం చూసుకున్నట్టు కేర్ టేకర్ చూసుకుంటుందా? ఎంత డబ్బు ఇచ్చినా పనివాళ్లే. నేను ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా. అమ్మా నాన్న వస్తే నీకు కాలక్షేపంగా ఉంటుంది. నాకు కాలక్షేపం కరువైతే 2 కుక్కల్ని కొని పెంచుకుంటాను. అంటే మా అమ్మా నాన్నలు కుక్కల కన్నా తీసిపోయారా? అలా అనలేదే నేను. దాని అర్థం అదే, కుక్కలకి సేవలు చేస్తావు కానీ మా అమ్మా నాన్నలకు సేవ చేయనంటావు, అంతే కదా? ఖచ్చితంగా. అంటే రేపే 2 పప్పీలను కొనుక్కుని వస్తాను. ఈ ఇల్లు మారడం అంటూ జరిగితే సిటీలో సొంతింట్లోకే వెళ్ళాలి. ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో మంచి విల్లా చూడండి, కొనుక్కుని పోదాం. నీకేమన్నా మతిపోయిందా? పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టండి అన్నదంట. వెనకటికి నీలాంటిదే ఒకరిది. విల్లా అంటే కనీసం ₹1,00,00,000 పైమాటే ఉంటుంది. ఏ మీ బాబు నీకిచ్చిన మూల్యమైన ఉందా? మీ బాబు సంపాదించిన ముల్లుంది కదా. ఊర్లోని లంకంత కొంప, పొలాలు, తోటలు అవి అమ్మితే ఈజీగా 2 కోట్ల వరకు వస్తాయి. ఏమంటున్నావే నువ్వు? అవి అమ్మడానికి అమ్మా నాన్న చచ్చినా ఒప్పుకోరు. అయితే వాళ్ళు రావడానికి నేను చచ్చినా ఒప్పుకోను. అయినా ఆ ఆస్తులన్నీ వాళ్ళు చచ్చాకైనా అమ్మవలసిందే కదా. అదేదో ఇప్పుడే అమ్మితే ఎంచగా మనం విల్లా కొనొచ్చు. వాళ్ళు కూడా మనతో ఉండొచ్చు. అవి ఇప్పుడే నిజంగా అమ్మినా మొత్తం సొమ్మంతా మనకే రాదు. నాతో పాటు సమాన వాటా మా చెల్లెలు బుజ్జమ్మ కూడా వెళ్తుంది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కూతురికి కూడా సమాన వాటా కదా. ఇప్పుడు ఆ హక్కులు లెక్కలు అన్నీ నేను చూసుకుంటాను. కానీ మీకు ఈ వారంలో 4 రోజులు సెలవు దొరికితే ఊరికి వెళ్దాం. మీ అమ్మా నాన్నలు ఎలా కన్విన్స్ చెయ్యాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. బుజ్జమ్మ వాటా సంగతి కూడా అక్కడే తెలుద్దాం. ముందు సెలవు సంగతి చూసి మీ అమ్మా నాన్నలకు ఫోన్ చెయ్యండి వస్తున్నామని అనగానే మల్లేశం మరుసటి రోజు ఆఫీసులో నానా తంటాలు పడి వీకెండ్ లో 4 రోజులు సెలవు సంపాదించి తండ్రికి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. నాన్న, మేమీ వారం ఊరికొస్తున్నాం అనగానే రమణారెడ్డి ఆనందంగా ఇలా అడిగాడు. ఏమినాయనా, పెద్దలు దొరికిందా? మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారా? అవన్నీ మేము వచ్చిన తర్వాత చెప్తాను నాన్న అని ఫోన్ పెట్టేశాడు. రమణారెడ్డి ఫోన్ పెట్టేసిన తరువాత అతని వెనకే ఉన్న సూర్యకాంతం ఇలా అడిగింది. ఎవరయ్యా ఫోన్? మల్లేశమా? అవును, ఈ వారం ఆఖరిలో వస్తున్నాడట. ఇంకేం చెప్పాడు? పెద్ద ఇల్లు దొరికిందంటనా? మనల్ని తీసుకెళ్తానన్నాడా? ఆ విషయమే ఫోన్లు అడిగితే ఏ సంగతి చెప్పకుండా నేను వచ్చాక మాట్లాడతాను నాన్న అని ఫోన్ పెట్టేశాడు. వాడు ఏ విషయమూ ముందుగా చెప్తే మనం ఇక్కడ సర్దుకోవాల్సినవన్నీ హడావిడి లేకుండా సర్దుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు నేను హడావులుగా సర్దుకోవాల్సింది ఏముంది కాంతం? మనం ఏమైనా అమెరికా వెళ్తున్నామా, ఆస్ట్రేలియా వెళ్తున్నామా? మన ఊరికి 3-4 గంటల ప్రయాణంలో ఉన్న సిటీకి మనం వెళ్ళాక కూడా ఏ అవసరం వచ్చినా ఇక్కడికి వచ్చిపోవచ్చు. అలా అంటావేందయ్యా? మనం పట్నానికి వెళ్లేటప్పుడు ముందుగా ఈ ఇంటిని అద్దెకివ్వడమో ఎవరికైనా అప్పగించడమో చెయ్యాలి కదా. తీరా వాడొచ్చాక అర్జెంటుగా పదండంటే అప్పటికప్పుడు ఇంటిని ఎవరి చేతుల్లో పెడతాము? రమణారెడ్డి ఇలా అన్నాడు. బాగున్నావు నాన్న? ఎలా ఉంది పట్నం వాతావరణం, కొత్త ఆఫీసు? బాగానే ఉంది నాన్న, కాకపోతే ఆఫీసులో వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రమణారెడ్డిని సూర్యకాంతాన్ని చూసి చంద్రకాంతం ఇలా అంది. బాగున్నారా మావయ్య? అత్తమ్మ బాగున్నారా? బాగున్నాం తల్లి. మీరెప్పుడొస్తారా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నాం. కాంతం, వాళ్ళింకా ఇప్పుడేగా గుమ్మలు అడుగుపెట్టింది. ముందు వాళ్ళని ఫ్రెష్ కానీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మల్లేశం, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా అనగానే మనవడు దీపు, మనవరాలు రితిక రమణారెడ్డి సూర్యకాంతంల దగ్గరికి వచ్చి ఇద్దరినీ పట్టుకుని ఇలా అన్నారు. తాతయ్య బాగున్నావా? నాన్నమ్మ ఎలా ఉన్నావు? మా కోసం బెంగ పెట్టుకుంటున్నారా? అవునరా గడుగ్గాయలు, రోజు మీరే గుర్తొస్తున్నారు నాకు, మీ నాయనమ్మకు. నాన్నమ్మ, మరేమో మా అమ్మ 2 బొచ్చు కుక్క పిల్లలు కొనింది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అడ్డుకుంటూ చంద్రకాంతం ఇలా అంది. ఇదిగో రితికా, దీపు రండి, ముందు ఫ్రెష్ అవ్వండి. తర్వాత తీరిగ్గా తాతయ్యతోనూ నానమ్మతోనూ మాట్లాడొచ్చు అనగానే పిల్లలిద్దరూ లోపలికి నడిచారు. గంట తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చారు మల్లేశం, చంద్రకాంతం. మల్లేశాన్ని చూస్తూ రమణారెడ్డి ఇలా అన్నాడు. నాయన మల్లేశం, ఏదో పెద్ద ఇల్లు చూస్తానను దొరికిందేంట్రా? మేమెప్పుడు బయలుదేరవలసి ఉంటుంది? ఆ విషయమే మీతో పర్సనల్గా మాట్లాడదామని వచ్చావు నాన్న. పర్సనల్గా మాట్లాడమా? పర్సనల్గా మాట్లాడడం ఏంట్రా? విషయం ఫోన్లోనే చెప్పొచ్చుగా. నాన్న, మరి అది అని నాంచుతూ మాట్లాడుతుండగా మధ్యలో అందుకుని చంద్రకాంతం ఇలా అంది. ఏమీ లేదు మావయ్య, మీ అబ్బాయి చెప్పడానికి మొహమాట పడుతున్నారు.
సిటీలో పెద్ద ఇల్లంటే అద్దెలు ఎక్కువుంటున్నాయి. ఎంత అద్దెంటుంది మల్లేశం? మనందరం కలిసి ఉండాలంటే కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలమ్మా. అదైతే నెలకి కనీసం 20 నుండి 25 వేలు అద్దె ఉంటుంది. 3 నెలల అద్దె అడ్వాన్స్గా ఇవ్వాలి. అందుకని మేము ఒకటి అనుకున్నాము. ఏమనుకుంటున్నారా? విషయం ఏదో వివరంగా చెప్పు. నానుస్తావేంటి? అనగానే చంద్రకాంతం ఇలా అంది. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇంతవరకు వచ్చిన విషయం చెప్పరేమండి. విషయం ఏంటంటే మావయ్య గారు, నెలకి 20-25 అద్దె పోసే బదులు సిటీలో విల్లా తీసుకుందామనుకుంటున్నాము. ఆలోచన మంచిదే కదమ్మా, బాగుంది, అలాగే చెయ్యండి. నేను చెప్పానా మావయ్య గారు కాదనరని? మీరే అనవసరంగా టెన్షన్ పడ్డారు. నువ్వు కాసేపు ఆగు చంద్ర. నాన్న, విల్లా అంటే కనీసం 80 నుండి ₹1,00,00,000 వరకు ఉంటుంది. నాకు ఆఫీసులో మహా అయితే 40 లక్షల వరకు లోన్ రావచ్చు. అందుకే మేము ఒకటి అనుకుంటున్నాం. ఏంటది? ఏం లేదమ్మా, ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో పట్నంలో విల్లా కొందామనుకుంటున్నాం. ఎలాగో మీరు కూడా మాతో పాటే పట్నంలో ఉంటారు కదా. ఏంటి, ఈ ఇల్లు అమ్మడమా? ఏమంటున్నారా మీరు? అవునమ్మా, ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు కట్టేస్తే నాకు అప్పు భారం తగ్గుతుంది. అయినా సిటీలో భూమి ధరలు రాను రాను బాగా పెరుగుతాయి. ఈ పల్లెటూరులో ఇల్లు ఉండడం కన్నా పట్నంలో ఇల్లు ఉండడమే లాభం. మీ తదనంతరమైన ఈ ఇల్లు అమ్మవలసిందే కదా. అంటే మేం బ్రతికుండగానే తలకొరివి పెట్టేస్తారన్నమాట. అప్పుడు రమణారెడ్డి ఇలా అన్నాడు. కాంతం, నువ్వు ఆగు, ఆవేశపడకు, నేను మాట్లాడతాను కదా అని మల్లేశంతో ఇలా అన్నాడు. చూడు నాయన మల్లేశం, ఇది తాతలనాటి ఆస్తి కాదు, నా హయాంలో నేను కట్టిన ఇల్లు. అందుచేత ఆడపిల్లలుగా నీ చెల్లు బుజ్జమ్మ కూడా ఇంట్లో సమాన వాట ఉంటుంది. అందుకని దాని చేను కూడా ఒక మాట వేసి అది కూడా అమ్మడానికి ఒప్పుకుంటే నాకేమీ ఇల్లు అమ్మడానికి అభ్యంతరం లేదు. అనగానే సూర్యకాంతం ఇలా అంది. నాకు అభ్యంతరమే, ఈ ఇల్లు అమ్మడం నాకిష్టం లేదు. ఎందుకు ఆవేశపడతావు సూర్యకాంతం? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. అయినా బుజ్జమ్మ కూడా అమ్మడానికి ఒప్పుకోవాలి కదా. అనగానే చంద్రకాంతం ఇలా అంది. అయినా బుజ్జమ్మ ఒప్పుకునేదేంటి మావయ్య? మెయిన్ హక్కుదారులు మేము. బుజ్జమ్మకి సమాన వాటా ఎందుకివ్వాలి? తన పెళ్లికి పేరంటానికి ఆయన ఖర్చంతా మనమే పెట్టాంగా. ఇల్లమ్మిన డబ్బులో 10ో పరుకో పాడేస్తే సరి. ఏంటి, ముష్టి పాడేస్తావా? తాట తీస్తుందది. అయినా దానికి పెళ్లి చేయడమనేది అన్నగా నీ మొగుడి బాధ్యత, తండ్రిగా నీ మామ బాధ్యత. దానికి దీనికి సంబంధం లేదు. బుజ్జమ్మకు కూడా ఈ ఇంటిలో సమాన వాటా ఉంటుంది. 10ో పరుకో పడేస్తే తీసుకునే రకం కాదది. అయినా ఇల్లమ్మడానికి అది ఒప్పుకుంటుందో లేదో, లేక ఇంటికి ధర కట్టించి సగం వాటా డబ్బైనా మీకిచ్చి ఇల్లు తానే ఉంచుకుంటుందో అంటే ముందుగానే బుజ్జమ్మకు అలా చేయమని హింటిస్తున్నారా? ఇంటూ లేదు గింటూ లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. అప్పుడు రమణారెడ్డి ఇలా అన్నాడు. మనలో మనకి డిస్కషన్ ఎందుకు? బుజ్జమ్మ ఫోన్ చేసి పిలిపిద్దాం, తనతో మాట్లాడక ఏమంటుందో చూద్దాం అని రమణారెడ్డి కూతురు బుజ్జమ్మకి ఫోన్ చేశాడు. హలో నాన్న, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అంతా బాగానే ఉన్నాం బుజ్జమ్మ, మీరెలా ఉన్నారు తల్లి? మేము బాగానే ఉన్నాం నాన్న. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? మీ అన్నయ్య వదిన వచ్చారు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు ఆదివారం కదా, నువ్వు తప్పకుండా బయలుదేరి అల్లుడి గారితో కలిసిరా. ఏంటి నాన్న అంత ముఖ్యమైన విషయం? అది ఫోన్లో చెప్పేది కాదులే, నువ్వు వచ్చాక పర్సనల్గా మాట్లాడాలి. తప్పకుండా రా. అలాగే నాన్న, తప్పకుండా వస్తాం. తల్లిని తండ్రిని చూసి పలకరిస్తూ బుజ్జమ్మ ఇలా అంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. అల్లుడు గారు, మీరెలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. అవును, నాన్న ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? అనగానే సూర్యకాంతం ఇలా అంది. ముందు ఫ్రెష్ అయి రండి, మంచి కాఫీ ఇస్తాను. తాగిన తరువాత తీరిగ్గా కూర్చుని మాట్లాడదాము. ఈలోగా అన్నయ్య వదిన కూడా తయారై హాల్లోకి వస్తారు. అనగానే బుజ్జమ్మ భర్త బిడ్డతో సహా లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి అరగంటలో హాల్లోకి వచ్చింది. అదే సమయానికి చంద్రకాంతం మల్లేశం కూడా హాల్లోకి వచ్చారు. అందరూ హాల్లో సమావేశం అయినాక బుజ్జమ్మ తండ్రి రమణారెడ్డి వంక చూస్తూ ఇలా అడిగింది. ఏంటి నాన్న ఇంత సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? అన్నయ్య మిమ్మల్ని తీసుకుపోతున్నాడా? అనగానే చంద్రకాంతం ఇలా అంది. ఇలా అనగానే అలా తీసుకుపోవడానికి మీలా పల్లెటూరు అనుకున్నావా? మేము ఉండేది పట్నం. పట్నంలో మనకి అనుకూలమైన కొంపలు వెంటనే అద్దెకు దొరకవు. ఒకవేళ దొరికినా బోలెడంత అద్దెలు ఉంటాయి. మీ ఊర్లో లాగా 5,000కి 10,000కు అద్దెకిచ్చి దీపం పెట్టుకుని ఉండండమ్మా అని ఇల్లు ఇవ్వరు. మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలంటే
నెలకు 20,000 రూపాయలు పైమాటే. అందుకని అమ్మా నాన్నల్ని తీసుకుని వెళ్ళడం మానేస్తారా? వాళ్ళకి వయసు పైబడింది. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఎవరు చూస్తారు? పట్నంలో అయితే మంచి హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అయినా ఈ వయసులో వాళ్ళకి మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఉండదా? అనగానే మల్లేశం ఇలా అన్నాడు. అయితే నువ్వు తీసుకెళ్ళి అమ్మనాన్నని జాగ్రత్తగా చూసుకోవే. ఎవడొద్దన్నాడు? సిగ్గుండాలిరా ఆ మాట అనడానికి. కొడుకు పట్టించుకోకపోతే ఆడపిల్ల పంచన చేరారని, తల్లిదండ్రులుగా వాళ్ళకి పరువు తక్కువతో పాటు తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకని నిన్ను నలుగురు ఉమ్మేస్తారు. ఇది చెప్పడానికేనా నువ్వు వచ్చి నన్ను పిలిపించావు? వాళ్ళని ఎవరు తీసుకువెళ్ళనక్కర్లేదు. ఏం వాళ్ళకి కొంపాగోడు లేవా? బతికినాళ్ళు ఇక్కడే ఉంటారు, ఉండని. అనగానే రమణారెడ్డి ఇలా అన్నాడు. అదమ్మా సంగతి. కరెక్ట్ పాయింట్కి వచ్చావు. మీ అన్నగారు మమ్మల్ని తీసుకువెళ్ళడం కోసం ఈ ఇల్లు అమ్మేస్తాడట. ఇల్లు అమ్మేస్తాడా? ఇది ఆయన గారి ఆలోచన లేక వదిన గారి చంద్రకాంతం గారి ఆలోచన? నా ఆలోచనే. అయితే ఏంటంటే అక్కడ 20,000 25,000 పోసి అద్దెకు ఉండడం కంటే ఇక్కడ ఉన్న ఈ ఇల్లు అమ్మేసి అక్కడ విల్లా ఒకటి కొని అత్తయ్య మావయ్యలు తీసుకుపోదామనుకుంటున్నాం. మీ అన్నయ్య ఉద్యోగం మీద లోన్ పెడదామన్నా ఆయన జీతానికి అంత లోన్ ఇవ్వరు. అందుకే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అడ్వాన్స్ కట్టేస్తే మిగతాది లోన్ పెట్టొచ్చు అనుకుంటున్నాం. ఆహా, నువ్వు అనుకుంటావమ్మా. ఎందుకనుకోవు? మీరు అమ్మాలనుకున్నా నేను అనుకోవాలి కదా. నువ్వనుకోవడమేంటి? ఇంటికి కొడుకుని వారసుని నేను అమ్మా నాన్న అనుకుంటే చాలు. అవునా? ఎవరు చెప్పారన్నా నీకు ఇంత జ్ఞానం? నేను ఈ ఇంటి ఆడపిల్లని. నాకు ఇల్లే కాదు, నాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా ఉంటది. అది ఆడపిల్లగా నా హక్కు. నేను కూడా అమ్మడానికి ఇష్టపడితేనే నువ్వు అమ్మగలవు. అదేంటి బుజ్జమ్మా, అమ్మాలన్నా అది మా ఇష్టం. అయినా ఇల్లు అమ్ముతున్నది పట్నంలో విల్లా కొని మావయ్యని అత్తమ్మని తీసుకుని వెళ్లాలనే కదా. అదే ఇళ్లకు రెంట్లు కట్టే ఓపిక మాకు లేదు. అనగానే మల్లేశం కొడుకు దీపుగాడు ఇలా అన్నాడు. అవును బుజ్జమ్మత్త, విల్లా అయితే మా కుక్క పిల్లలు కూడా ఎంచక్క ఫ్రీగా తిరుగుతాయి. మధ్యలో ఈ కుక్కల గొడవ ఏంట్రా దీపు? మా మమ్మీ 2 బొచ్చు కుక్క పిల్లల్ని కొంది. మమ్మీకి పొద్దున్న లేస్తే వాటికి సేవలు చేయడంతోనే సరిపోతుంది. ఈ మధ్య మమ్మల్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. తా దూరకంత లేదు, మెడకో డొలన్నమాట. బాగుంది. ఆ సంతంతా నాకెందుకులే గాని నాన్నా, మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారా? అనుకోవడం అంటే దగ్గరకు వెళ్ళాలంటే విల్లా కొనాల్సిందే అంటున్నాడమ్మా. విల్లా కొనాలంటే ఇల్లు అమ్మాల్సిందే అంటున్నాడు. రేపు పొద్దున్న నాన్న అన్నయ్య కలిసి నాకు చెప్పకుండా ఇల్లు అమ్మేశాడని నువ్వు అనుకోకుండా ఉండాలని నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ ఇల్లు ఇప్పుడు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఖచ్చితంగా అమ్మాలనుకుంటే నా సగం వాటా నాకు ఇస్తానంటేనే డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. సగం వాటా ఏంటి? ఒక 10 25 పాడేస్తాం. సంతకం పెట్టి వెళ్ళిపో. ఏంటి ముస్టా? నేను కూడా ఈ ఇంటి వారసురాలనేనమ్మా. గవర్నమెంట్ తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి కూడా సమాన వాటా హక్కు కల్పించింది. ఆ 10 25 నేనే పడేస్తాను. మీరే వెళ్ళండి. రేపు ఎప్పుడైనా అమ్మినప్పుడు నా డబ్బు మినహాయించుకొని మీ వాటా డబ్బులు మీకిచ్చేస్తాను. అనగానే సూర్యకాంతం ఇలా అంది. పోనీ ఒక పని చెయ్యరాదు? ఈ ఇంటికి ధర కట్టించి సగం డబ్బు మీ అన్నకిచ్చేయి. ఇల్లు నువ్వుంచుకో. ఏమంటావయ్యా? ఇది కూడా బాగుంది. అలా చేయరా మల్లేశం? అలా నేను ఒప్పుకోను. దగ్గర వాళ్ళైతే ధర తక్కువ అంటారు. అదే బయట వాళ్ళైతే రేట్ ఎక్కువ వస్తుంది. అయితే బయట వాళ్ళకి అమ్ముకోండి. వచ్చిన దాంట్లో సగం వాటా డబ్బు నాకు ఇచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సగమేంటే సగం? నీ పెళ్లి పేరంటం మంచి చెడ్లన్నీ చూశాను కదా. ఒక పావలా వాటా ఇస్తాను, తీసుకోవే. నాకు డబ్బు అవసరం ఉంది. పట్నంలో విల్లా అంటే మాటలు కాదు. ఓ అబ్బో, చేశావు. ఎవడి కోసం చేస్తావు? ఈ ఇంటి కొడుకుగా అది నీ బాధ్యత. నువ్వు పూనుకోకపోతే అప్పుడే ఈ ఇల్లు అమ్మి నాన్న నా పెళ్లి చేసేవాడు. ఇప్పుడు ఈ గొడవ దరిద్రం ఉండేది కాదు. అనగానే కల్పించుకుని రమణారెడ్డి ఇలా అన్నాడు. ఒరేయ్, మీలో మీరు కాట్లాడుకోకండి. అమ్మిన డబ్బు ఇద్దరు సమానంగా పంచుకోండి. నేను గ్రామ పెద్ద దగ్గరికి పోయి ఇల్లు బయట వారికి అమ్మితే ఎంత ధర వస్తుందో కనుక్కొని వస్తాను. దాన్ని బట్టి నిర్ణయిద్దాం. ఈలోగా మీరు టిఫిన్ చేయండి అని గ్రామ పెద్ద దగ్గరికి బయలుదేరాడు. రమణారెడ్డి వెళ్లేసరికి గ్రామ పెద్ద ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రమణారెడ్డిని చూడగానే, ఏంటి రమణారెడ్డి ఇలా వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? అవును గ్రామ పెద్ద గారు, నేను నా ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. ఎవరైనా మంచి ధరతో కొనేవాళ్ళు ఉంటే చెప్పండి అయ్యా. అదేంటి రమణారెడ్డి, నువ్వు ఇల్లు అమ్మడం ఏంటి?
ఇప్పుడు నీకంత డబ్బు అవసరం ఏమొచ్చింది? అంతగా అవసరం ఉంటే ఇల్లు తనఖా పెట్టి డబ్బు తీసుకోవచ్చు కదా. తర్వాత మీ అబ్బాయి విడిపించుకుంటాడు. అలాగూ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఇల్లు అమ్ముతున్నదే వాడి కోసం అయ్యా. వాడు పట్టణంలో విల్లా తీసుకొని నన్ను సూర్యకాంతాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఒక విల్లా బుక్ చేయడానికి డబ్బు అవసరపడి ఇల్లు అమ్ముతున్నాను. అయినా నేను ఉండగానే ఇల్లు అమ్మేసి కూతురికి కొడుకు ఎవరి వాట వారికి ఇచ్చేస్తే రామకృష్ణన్ హాయిగా ఉండొచ్చు. నీ ఆలోచన బాగానే ఉంది కానీ అంతా అయ్యాక నీ కొడుకు నేను తీసుకువెళ్తాడా? కొడుకు నీవాడైనా కోడలు నీది కాదుగా, పరా ఇంటి పిల్ల. ముందు వెనకలా ఆలోచించుకొని ఇల్లు అమ్ము. ఎవరో చూడకపోయినా నా జాగ్రత్తలైనా ఉన్నాళ్ళండి అయ్యా. కొంచెం మంచి ధర వచ్చేలా చూడండి. తప్పకుండానయ్యా. నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు. 2 రోజుల్లో మాట్లాడి కబురు పెడతాను. సరేనా? నువ్వు వెళ్ళు రమణారెడ్డి. ధన్యవాదాలు గ్రామ పెద్ద గారు అని రమణారెడ్డి అక్కడి నుండి ఇంటితోవ పట్టాడు. 2 రోజుల్లో గ్రామ పెద్ద అన్నట్టుగానే ఇంటికి మంచి రేటు వచ్చింది. అంటే 60 లక్షలు పెట్టి పక్క ఊరి జమీందారు కొనుక్కున్నాడు. రమణారెడ్డి ఇల్లు కొన్న పక్కూరు జమీందారు లెక్క మొత్తం 60 లక్షలు డబ్బు రూపంలోనే ఇచ్చాడు. దాన్ని రమణారెడ్డి ఇద్దరికీ చెరో 25 ఇచ్చి 10 లక్షలు తాను ఉంచుకున్నాడు. అప్పుడు మల్లేశం ఇలా అన్నాడు. నాన్న, డబ్బు నువ్వేం చేసుకుంటావు? రేపో మాపో మా దగ్గరకు వచ్చేవాళ్లే కదా మీరిద్దరూను. నేను విల్లాకి అడ్వాన్స్ 50 లక్షలు కడితేనే నాకు లోన్ ఇన్స్టాల్మెంట్ తక్కువ పడుతుంది. నా వాటా 25, మీ 10 లక్షలు కలిపితే 35 లక్షలు అవుతుంది. ఇంకా 15 లక్షలు బుజ్జమ్మని అడుగుదామనుకుంటున్నాను. అంత సినిమా లేదన్నా. నాన్న ఇస్తే ఆయన ఇష్టం, కానీ నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నేను కూడా మా ఊర్లో మా పొలం పక్కన 5 ఎకరాల అమ్మకానికి ఉంది. అది ఎకరం 5 లక్షలు చెప్తున్నారు. అది కొనాలనుకుంటున్నాం మేము. ఏమయ్యా, ఏమీ మాట్లాడవేంటి? బెల్లం కొట్టిన రాయలా గమ్మునుంటావు? ఏం మాట్లాడను బుజ్జమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ మాటే నా మాట. సరేరా మల్లేశం, అవసరం ప్రకారం ఇల్లు అమ్మేసి ఇద్దరికి డబ్బు ఇచ్చేశాను. ఇప్పుడు రేపో మాపు ఇల్లు కొనుక్కున్న జమీందారు ఇల్లు ఖాళీ చేయమంటే మా పరిస్థితి ఏంటి? మీరేం కంగారు పడకండి నాన్న. నేను మళ్ళీ వచ్చి వీలైనంత త్వరలో మిమ్మల్ని తీసుకెళ్తాను. నాన్న, కావాలంటే మీరు ఓ 4 రోజులు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. నేను మరీ అంత కసాయిదాన్ని కాదు. ఏమంటావు మగడా? నీ మాటే నా మాట బుజ్జమ్మా. ఆ రోజు సాయంత్రమే అటు మల్లేశం చంద్రకాంతం, ఇటు బుజ్జమ్మ యాదగిరి ఎవరి ప్రయాణం వాళ్లు వెళ్లిపోయారు, డబ్బుతో సహా. పిల్లలు వెళ్లిపోయాక సూర్యకాంతం వంక చూస్తూ రమణారెడ్డి ఇలా అన్నాడు. పిల్లలు ఎవరి లెక్క వాళ్ళు తేల్చుకొని వెళ్ళిపోయారు. మల్లేశం మనల్ని తీసుకుని వెళ్తాడంటావా? మీరే కదా వాడి మాటలు నమ్మి ఇల్లమ్మి డబ్బులిచ్చారు. చివరికి చిల్లి గవ్వ కూడా మన దగ్గర ఉంచకుండా చివరికి వాళ్ళు ఏమి చేసినా వెళ్లిన మరుసటి రోజే విల్లా బిల్డర్కి అడ్వాన్స్ 35 లక్షలు పేమెంట్ చేసి మిగతా సొమ్ముకి బ్యాంక్ లోన్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. విల్లా హ్యాండ్ ఓవర్ చేసే పొజిషన్కి రావడానికి కనీసం 1 సంవత్సరం పడుతుందని చెప్పాడు. ఇంటికి వచ్చాక మల్లేశం భార్య చంద్రకాంతంతో ఇలా అన్నాడు. చంద్రకాంతం, విల్లా మనకు సంవత్సరం వరకు వచ్చేలాగా కనబడడం లేదు. ఊర్లో ఇల్లు కొనుక్కున్న జమీందారు అమ్మానాల్ని ఇల్లు ఖాళీ చేయమంటే పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడుంచుతాం? ఏంటి తీసుకొచ్చేది? అంతగా ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే మీ చెల్లి బుజ్జమ్మ వాళ్ళింటికి వెళ్ళి ఒక 6 నెలలు ఉండమనండి. లేదా ఊర్లోనే ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండమనండి. అంతేగాని ఇక్కడికి తీసుకువచ్చి ఎక్కడెక్కించుకుంటాము? అదేంటి అలా అంటావు? ఆడపిల్ల ఇంటికెళ్ళి ఎన్నాళ్ళు ఎలా ఉంటారు? ఉండలేకపోతే ఊర్లోనే ఏదో ఒక అద్దె కొంపలో ఉండమనండి. మనం విల్లాకి మారినప్పుడు సంగతి చూద్దాం. మల్లేశం చంద్రకాంతంతో ఏమీ వాదించకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. చంద్రకాంతం కుక్కపిల్లల్ని తీసుకుని తిప్పడానికి వీధిలోనికి బయలుదేరింది. ఒక 2 రోజుల తరువాత రమణారెడ్డి ఇంటిని కొన్న పక్క ఊరి జమీందారు రమణారెడ్డి ఇంటికి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా రమణారెడ్డి గారు, నేను ఇలా అనడం నాకు భావ్యంగా లేదు. కానీ మీకు ఒక అవకాశం ఉంటే 1 నెల రోజుల్లో మీరు ఇంటిని ఖాళీ చేస్తే మా అమ్మాయి అల్లుడు వచ్చి ఉంటారు ఇక్కడ. నేను మా అమ్మాయి కోసమే ఇల్లు కొన్నాను. దయచేసి వేరేగా భావించకండి. అయ్యో భలేవారే, ఇందులో అనుకోవడానికి ఏముందండి? ఇల్లు మీరు కొనుక్కున్నారు కాబట్టి ఖాళీ చేయడం మా బాధ్యత. తప్పకుండా 1 వారం రోజుల్లో ఖాళీ చేస్తాం. మా అబ్బాయి పట్టణంలో విల్లా తీసుకుంటున్నాడు. అందుకోసమే నేను ఇంటిని నమ్మింది. వాడి దగ్గర నుండి కబురు రాగానే వెళ్ళిపోతాం అని ఆయన్ని పంపించేసి మరుసటి రోజు ఉదయాన్నే
కొడుకు మల్లేశానికి ఫోన్ చేసి ఇలా అన్నాడు రమణారెడ్డి. నాయనా మల్లేశం, నిన్న మన ఇల్లు కొన్న జమీందారు వచ్చాడురా. ఒక నెల రోజులు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. నీ విల్లా పరిస్థితి ఎంతవరకు వచ్చింది? నాన్న, విల్లాకు అడ్వాన్స్ కట్టి బ్యాంక్ లోన్ కూడా ప్రాసెస్ చేశాను. అయితే విల్లా మన చేతికి రావడానికి 1 సంవత్సరం పడుతుందంటున్నారు బిల్డర్. మరి మా పరిస్థితి ఏంట్రా? కొనుక్కున్న ఆయన వాళ్ళ అమ్మాయి అల్లుడు వస్తారని నెల రోజులు ఖాళీ చేయమంటున్నాడు. పోనీ విల్లా వచ్చే వరకు అక్కడే ఊర్లో ఏదైనా మీ ఇద్దరికి సరిపడే చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉండరాదు? ఏంట్రా, ఇదే ఊర్లో అద్దెకుండాలా? ఇంత బతికి పూలమ్మిన చోటునే కట్టెలు అమ్మినట్టు ఎక్కడే ఉండడం ఏంట్రా? అప్పుడు సంభాషణ అంతా విన్న సూర్యకాంతం ఇలా అంది. నువ్వేదో అందరూ ఉండడానికి విల్లానో బొల్లానో కొంటానంటే ఇల్లు అమ్మము గాని మేమిక్కడ అద్దెకు ఉండడానికి కాదు. నెల రోజుల్లోగా నువ్వు ఏదో ఒక విషయం తేల్చకపోతే నేరుగా పట్టణానికి మూటా ముళ్ళు సర్దుకుని వచ్చేస్తాము. నీ పెళ్ళానికి చెప్పు. అమ్మా, ఊరికి అరవకు. ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, ఏం చేయాలన్నది నేను ఆలోచించి చెప్తాను. చించు త్వరగా ఆలోచించి ఫోన్ చేయి. అయితే ఇల్లు కొనుక్కున్న జమీందారు ఇచ్చిన గడువు నెల రోజులకు ఇంకా 1 వారం రోజులే ఉంది. పెళ్ళాం చంద్రకాంతం దగ్గర ప్రస్తావిస్తూ మల్లేశం ఇలా అన్నాడు. చంద్రకాంతం, అమ్మా నాన్నలను ఊర్లో ఇల్లు ఖాళీ చేయవలసిన టైం దగ్గర పడింది. వాళ్ళు అద్దెకు ఉండనంటున్నారు, చెల్లి దగ్గరికి వెళ్ళనంటున్నారు, మన దగ్గరికి వస్తారంట. ఇక్కడికి వచ్చి ఎవరి నెత్తి మీద కూర్చుంటారట? అసలే చాలని ఇంట్లో మనం ఉంటున్నాం, మధ్యలో వాళ్ళెక్కడ దూరుతారట? ఆ సంగతి నాకు తెలియదు గాని కొడుగ్గా నా ఇంటికి వచ్చే హక్కు వాళ్లకుంది. ఓ యబ్బో, హక్కులు! మీ చెల్లెలికి కూడా హక్కుందని సగం వాటా ఇచ్చారు కదా. విల్లా తయారయ్యే వరకు బుజ్జమ్మ దగ్గర ఉండమనండి, తర్వాత చూద్దాం. వాళ్ళు అలా ఉండరు. కూతురు మనదైనా అల్లుడు మనవాడు కాదు కదా అనే రకం. పొరపాటున యాదగిరి ఏదైనా ఒక మాట అంటే చాలు, తట్టుకోలేరు. అయితే ఏ వృద్ధాశ్రమంలోనో పడేయండి, అక్కడే ప్రశాంతంగా ఉంటారు. నువ్వు అన్నంత తేలిగ్గా కొడుగ్గా నేను ఆ మాట అనలేను. ఆస్తి అమ్మించుకుని తీసుకున్నాక వదిలించుకున్నారని అంటారు. వాళ్ళిక్కడికి రావడానికైతే నేను ఒప్పుకోను. బా, నేను చెప్పేది ప్రశాంతంగా వినవే. ముందు వాళ్ళని ఇక్కడికి రానిచ్చి ఇక్కడ మన పరిస్థితి తెలిసాక అప్పుడు నెమ్మదిగా చెప్పి 4 ఊర్ల అవతల నల్లజర్లలో ఉన్న వృద్ధాశ్రమంలో చేరుద్దాం. ఆ తర్వాత సంగతి చూద్దాం. సరే, వాళ్ళొచ్చిన వారం 10 రోజుల్లో ఖచ్చితంగా వృద్ధాశ్రమంలో పడేయాలి. అలాగైతేనే ఒప్పుకుంటాను సరే, అలాగే చేద్దాం అన్నాడు. తరువాత ఆ రాత్రి ఫోన్ చేసి మరుసటి రోజు బయలుదేరి ఆఫీస్ దగ్గరికి రమ్మన్నాడు. మల్లేశం రమ్మనగానే మహదానందంతో ఆ మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి వెళ్లిపోయారు పట్నానికి రమణారెడ్డి సూర్యకాంతం దంపతులు. మల్లేశం ఆఫీస్ దగ్గరికి వెళ్లగానే అక్కడ అప్పటికే ఎదురుచూస్తున్న మల్లేశం వాళ్లను తీసుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఫ్లాటుకి నడక సాగించాడు. ఏరా అబ్బాయి, ఆఫీస్ దగ్గరే ఏంట్రా నువ్వు ఉంటున్న ఇల్లు? నడిచి వెళ్ళిపోవచ్చు. విల్లా పని ఎంతవరకు వచ్చింది అబ్బాయి? ఇంకో వారం 10 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారా? వారం 10 రోజులు కాదు నాన్న, బిల్డరు 1 సంవత్సరం టైం అడిగాడు. అదేంట్రా, అంత సొమ్ము వాడి చేతిలో పోసి ఇన్నాళ్ళాగడమేంటి? సిద్ధంగా ఉన్నదేదో కొనలేకపోయావా? అమ్మా, పట్నంలో ఏదైనా మనం బుక్ చేసుకున్నాక కట్టడం ప్రారంభిస్తారు. ఇక్కడ డిమాండ్ అంతే. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇల్లు వచ్చింది. వీధిలో ఆడుకుంటున్న మనవడు మనవరాలు ఇద్దరూ వీళ్ళని చూసి తాతయ్య నాన్నమ్మ అని పరుగును వచ్చి వాటేసుకున్నారు. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా చూసిన సూర్యకాంతం ఇలా అంది. ఇల్లు బాగానే ఉంది కదరా, 2 గదులు హాల్ సరిపోతుందిగా? ఎలా సరిపోతుంది అత్తమ్మా? ఒక గది మా బెడ్రూమ్, ఇంకొకటి పిల్లల బెడ్రూమ్. మేము హాల్లో ఉంటాంలే కోడలా. హాల్లో ఈ కుక్కపిల్లలు 2 ఉంటాయి. వీటిని వీధిలో పెట్టడానికి వీధి కుక్కలు కావు. ఒక్కో దాన్ని 25,000 పోసుకొన్నాము. వాటి ఆలనా పాలనాకే నాకు టైం సరిపోవడం లేదు. ఇక మీకు సేవలు చేస్తానని అనుకోకండి. అప్పుడు మల్లేశం కూతురు రితిక ఇలా అంది. అవును నానమ్మ, మాకైనా తిండి పెట్టడం ఆలస్యం చేస్తుందేమో కానీ కుక్కలకి మాత్రం అన్నీ టైం టు టైం చేస్తుంది మమ్మీ. అది విషయం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్థమైందా? మనం కుక్కల కన్నా హీనమని చెప్పకుండా చెప్తోంది కోడలు. అది విషయం. అలా ఆమూల ఈమూల 1 వారం రోజులు గునిపుడి జంగాలలా గడిపారు రమణారెడ్డి సూర్యకాంతంలు. చంద్రకాంతం వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా దృష్టంతా కుక్కలపైనే చూపించసాగింది.
ఒకరోజు రమణారెడ్డి కొడుకు మల్లేశంతో ఇలా అన్నాడు. రే మల్లేశం, నువ్వు అన్నది కరెక్టే. ఇక్కడ మాకు ఇబ్బందిగానే ఉంది. ఏ కాశీకో రామేశ్వరానికి పోయి నీకు వెళ్ళా వచ్చినట్టు బ్రతుకుంటే వస్తాం, లేకపోతే లేదు. రేపే బయలుదేరదాం అనుకుంటున్నాం. అయ్యో, అలా ఎందుకు నాన్నా? కొద్ది రోజులు ఓపిక పడితే విల్లా మన చేతికొస్తుంది. అప్పుడు అందరం కలిసి ఉండొచ్చు. అంతవరకు నాకు తెలిసిన మంచి వృద్ధాశ్రమం ఉంది, అక్కడ ఉండండి. మేము వారానికి ఒకసారి వచ్చి చూసిపోతుంటాం. అక్కడ మంచిగా చూస్తారు అని తీసుకుని వెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు మల్లేశం. అక్కడ సూర్యకాంతం ఆడవాళ్లతోనూ రమణారెడ్డి మగవాళ్లతోనూ విడివిడిగా ఉండవలసి వచ్చింది. ముసలితనంలో ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ధైర్యంగా ఉండవలసిన సమయంలో ఏదో రోజులో ఒకసారి కలుసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి రూల్స్ అవి. జాయిన్ చేశాక నెలకోసారి కూడా చూడ్డానికి రాలేదు మల్లేశం చంద్రకాంతములు. ఆఖరికి మనవడు మనవరాలతో కూడా గడిపే అవకాశం లేనందుకు ఇద్దరూ మనోవ్యధతో మంచం పట్టారు. ఆఖరి రోజుల్లో ఒకరికి ఒకరు తోడు లేరు, అయినా వాళ్ళు దగ్గరలేరు. ఇందుకేనా అంత తాపత్రయపడి సంపాదించింది, పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసింది? ఆఖరి రోజుల్లో అండగా ఉంటారని, ఆప్యాయత చూపించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అది కరువైన రమణారెడ్డి సూర్యకాంతములు ఇద్దరూ ఒకరోజు తేడాతో వృద్ధాశ్రమంలోనే కన్నుమూశారు. చనిపోయే ముందు రమణారెడ్డి తన దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బు 5 లక్షలు వృద్ధాశ్రమానికి రాసి ఇచ్చేశాడు. ఆశ్రమం వారే ఇద్దరి అంత్యక్రియలు ఘనంగా జరిపించారు. ఈ విషయం ఎవరి ద్వారానో తెలిసి ఇటు మల్లేశం చంద్రకాంతములు, అటు బుజ్జమ్మ ఆగమేఘాల మీద వచ్చి తండ్రి సొమ్ము తనకు వస్తుందని మల్లేశం, తల్లి ఒంటిమీద నగలు నాకు రావాలని బుజ్జమ్మ ఆశ్రమం యజమానితో గొడవకి దిగారు. చూడండి, మీరు వాళ్ళని ఇక్కడ జాయిన్ చేశాక కనీసం ఒకసారి కూడా చూడడానికి రాలేదు. ఇప్పుడు వచ్చి అడిగే హక్కు లేదు. అయినా మీ నాన్న స్వయంగా చనిపోయే ముందు ఆయన డబ్బు ఆశ్రమానికి రాసిచ్చాడు. మీకింత బూడిద కూడా ఇవ్వద్దన్నాడు. వెళ్ళండి అనగానే మల్లేశం బుజ్జమ్మలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిత్రులారా, ఈరోజు వయసు మళ్లిన తల్లిదండ్రులను ఎంతమంది ఆదరంగా చూస్తున్నారు? ఎంతమంది తమ ప్రేమను పంచుతున్నారు? కొని తెచ్చిపెట్టుకున్న కుక్కకు ఇచ్చే విలువ కూడా ముసలి తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. వాళ్లు బరువని వృద్ధాశ్రమాలలోనూ అనాథాశ్రమాలలోనూ పడేస్తున్నారు. అక్కడ వాళ్లు ప్రేమకు ఆప్యాయతకు కరువై మగ్గి మగ్గి చనిపోతున్నారు. మీ తల్లిదండ్రులను పసిపిల్లల కంటే ఎక్కువగా చూసుకోండి. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.